పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఏప్రిల్ నెల 12వ తారీఖు 2025 పున్నమి. ఎన్నో రోజుల నుంచి మనము ప్రార్థన చేస్తున్నాము, మన కోరికలు నెరవేర్చబడటలేదు. ఇలాంటి తలంపులతో ఉన్నవారందరికీ ఒక శుభ సందేశము. ఈ తపస్కాలంలో లోకమంతా ఉన్న క్రైస్తులు అందరూ ఏదో రీతిలో తపస్సు మరియు భక్తి మార్గంలో నడుచుకొనుటకు ప్రయత్నిస్తారు. క్రీస్తు తరువాత 15వ శతాబ్దిలో పునీత ఫిలిప్ నేరి పవిత్రాత్మని దేవుని ప్రేరేపణతో పరిశుద్ధ బేస్తవారము రాత్రి అంతా మేలుకొని రోమ నగరంలో ఉన్న 7 దేవాలయములకు సందర్శిస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 7 ప్రాముఖ్యమైన శ్రమలు ఈ దేవాలయంలో ధ్యానిస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శ్రమలకు గురి అయిన ఆ రాత్రి నేను కూడా యేసయ్యతో ప్రయాణిస్తున్నాను అనేదే ఈ నమ్మకం. మొదటి దేవాలయములో గెత్సెమనే తోటలో రక్త చెమట కార్చుట ధ్యానిస్తారు. రెండో దేవాలయంలో అన్న ముందు నిలబెట్టి చెంపలో దెబ్బ కొట్టిన ఆ శ్రమలను ధ్యానిస్తారు. మూడో దేవాలయంలో కాయఫా ముందు యేసయ్య నిలబడి ముఖము పైన ఇంగిలి ఊసినది ధ్యానిస్తున్నారు. 4వ దేవాలయంలో యేసయ్య పిలాతు ముందు నిలబడి నిందలకు పాలైనది ధ్యానిస్తారు. 5వ దేవాలయంలో హెరోదు రాజు ముందు నిలబడి తన దాసులు ఎగతాళి చేయటము ధ్యానిస్తారు. 6వ దేవాలయంలో పిలాతు ముందు తిరిగి నిలబడి కొరడాల దెబ్బలు మరియు ముళ్ళ కిరీటం ధరించిన ఆ శ్రమలను ధ్యానిస్తారు. ఆఖరికి 7వ దేవాలయములో శిలువ మరణమును ధ్యానిస్తారు. ఇలాగూ వెళ్ళటము ఒక భక్తి మార్గముతో పాటు మన కుటుంబాలకి ఎంతో ఆశీర్వాదము. తపస్కాలములో మన ఆత్మీయ జీవితము దేవునితో బలపరచబడుతున్నది. పాప క్షమాపణ, పాప పరిహారముతో యేసయ్య పునరుత్థానమునకు మనము సిద్ధపరచుకొనుటకు ఎంతో ఉపయోగముగా ఉన్నది. ఇలాగూ 7 దేవాలయములకు మనము వెళ్ళటము వలన 3 ఆశీర్వాదాలు నిశ్చయం. దేవుని ప్రసన్నముతో నిండి ఉన్న స్థలము, సానుకూల కంపనం అనగా పాజిటివ్ వైబ్రేషన్ వలన మన హృదయంలో కొత్త నమ్మకము జన్మిస్తుంది. రెండవది, ఈ దేవాలయంలో ఏ పునీతుడికి ప్రతిష్ఠ చేయబడి ఉన్నదో ఆ పునీతుడు మధ్యస్థ ప్రార్థన నిశ్చయం. మూడవది, ఈ మందిరము వాగ్దానము మన జీవితంలో నిశ్చయముగా నెరవేర్చబడుతున్నది. కావున ఈ తపస్కాలములో మనము 7 దేవాలయముని సందర్శించి ఆశీర్వాదము పొందుకొనుదాము. ఆమేన్. ఈరోజు రాత్రి జరుగు ప్రార్థనలో మీ అందరి కోసము మేము ప్రార్థన చేయబోతున్నాము. మీరు మీ ఇళ్ళల్లో రాత్రి 10 గంటల నుండి 1 గంట వరకు ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.